నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రజా సమస్యల పట్ల పేదల పట్ల అంకితభావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే ఇవాళ ఒంటిమిట్ట భక్తులకైతేనేమి ఒంటిమిట్ట రైతాంగానికైతేనేమి వరప్రదాయినిగా ఉన్నటువంటి ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకం కేవలం మెయింటెనెన్స్లో నిర్లక్ష్యం కారణంగా ఇన్ని రోజులు మూలపడిపోయి కనీసం మలమూత్రాలకు కూడా భక్తులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉన్నింది. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా ఒంటిమిట్ట మండల ప్రజలందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా దీన్ని ఎత్తి చూపడం, సకాలంలో మేమందరం కలిసి కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారు కూడా సమస్య తీవ్రతని గుర్తించి ఒక సొంత పనిలాగా భావించి ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ దాన్ని ఆ ఒడిదొడుకులను తట్టుకొని ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసి ఇవాళ ఎంతో విధంగా మండల ప్రజలందరూ సంతోషించే విధంగా ఎంతో ఆహ్లాదపరంగా కృష్ణమ్మ నీళ్లు ఒంటిమిట్ట చెరువును తాకి పులకరించినటువంటి ఈ సందర్భంలో ఒంటిమిట్ట మండల ప్రజల తరఫున, రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.